హరే కృష్ణ. ఈరోజు క్లాస్కి విచ్చేసిన భక్తులందరికీ కూడా నా ప్రణామాలు. ఈరోజు మనము భగవద్గీతలోని 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగం గురించి తెలుసుకుంటున్నాము. మొదట ప్రార్థన చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగం గురించి తెలుసుకుంటున్నాము. దీనినే మనము కృష్ణ చైతన్య సహిత కర్మ అని కూడా చెప్పవచ్చు. అంటే భగవంతుని యొక్క ఆ భక్తియుత సేవలో ఉండడం వల్లనే మనము ధన్యులమవుతాము, మన జీవితం కూడా ధన్యమవుతుంది అని తెలియచేసేటువంటి యోగమే ఈ యొక్క అధ్యాయం అన్నమాట. ఈ కర్మ సన్యాస యోగము అంటే భగవంతుడు అర్జునునకు కర్మలను చేయాలి, ఎవ్వరు కూడా కర్మలను చేయకుండా ఉండకూడదు. ఎందుకంటే అది మన యొక్క విధి. కర్మలు చేయడం అనేది ప్రతి మన శాస్త్ర ప్రకారంగా చెప్పిన విధంగా మనము నడుచుకోవడము. అది అంటే ఈ కర్మలను చేయి, కానీ ఆ కర్మ ఫలాలకు కారణం నీవే అని అనుకోవద్దు అని కూడా కృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పారు. అంటే కర్మలను చెయ్యాలి, ఆ వచ్చిన ఫలితానికి మనము కారణం కాదు అనుకోవాలి. ఇక్కడ అర్జునునికి పెద్ద సందేహం వచ్చింది. భగవంతుడు ఏం చెప్పారు? ఆ కర్మఫల త్యాగం కూడా చెయ్యాలి. అలాగా కర్మఫల త్యాగము తర్వాత భక్తియుక్త సేవ అయినటువంటి కర్మను చెయ్యాలి. ఇది చాలా బాగా మనము కాన్సన్ట్రేషన్ చేసి అర్థం చేసుకుంటేనే ఈ యొక్క కర్మ సన్యాస యోగము అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ అర్జునుడికి భగవంతుడు చెప్పిందేమి? ఈ యొక్క కర్మ పరిత్యాగము చేయి, తర్వాత ఆ యొక్క భక్తియుక్త కర్మను చేయి అని భగవంతుడు వివరంగా ఇవ్వడం జరిగింది. కర్మ సన్యాసం అంటే ఏమిటి? సన్యాసం అంటే పరిత్యాగం, పరిత్యజించడం. కానీ ఇక్కడ కర్మ సన్యాసం అంటే కర్మలను పరిత్యజించడం అని కాదు. కర్మము యొక్క ఫలితాలను పరిత్యజించండి. ఒక పని చేసినప్పుడు దాని యొక్క ఫలితము ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక సంఘ సంస్కర్త ఉన్నాడు అనుకోండి. అతడు ఆ సంఘంకి అన్ని సేవలు చేశాడు, చాలా పేరు కూడా వచ్చింది, అతడు చాలా బాగా సంఘ సేవకర్తగా ఉన్నాడు అని ఒక ఫలం కూడా ఆయనకి ఇదయింది. అంటే అతడు ఆ ఫలితాన్ని తానదే అనేది చెప్పుకోకూడదు. ఎందుకు అంటే ఇక్కడ ఆ ఫలితం ఎలాగా? అతనికి ప్రభుత్వం సహాయం ఇచ్చి ఉండొచ్చు, ఆ సహాయంతో ఇతరులకు ఆయన సహాయం చేసి ఉండవచ్చు. లేదా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆ విధంగా గొప్పగా పేరు ప్రతిష్టలు ఉన్నవారిగా చెప్పడము అనేది ఆయనకు వచ్చిన విషయం కాదు. అది భగవంతుని యొక్క సంకల్పం. భగవంతుడు నిర్ణయించడం వల్లనే ఆ వ్యక్తి అక్కడ ఎన్నుకోబడ్డాడు, అందరికీ సహాయం చేశాడు. కాబట్టి ఆ యొక్క సహాయం చేసిన తర్వాత ఆ ప్రతిఫలాన్ని భగవంతునికే అర్పించాలి. అది మనకి సంబంధం లేదు. ఒక టీచర్ ఉన్నారనుకోండి, పిల్లలను చక్కగా విద్యాబుద్ధులు చేపించి ఆ యొక్క సంవత్సరంలో బాగా ఉత్తీర్ణులయ్యే విధంగా చేశారు. ఆమె హార్డ్ వర్క్ చేశారు, పిల్లల్ని బాగా ఇది అంటే ఆ యొక్క ఎగ్జామ్లో బాగా ఇదైనట్టుగా చేశారు. కానీ
ఆ ఫలితము అంటే అందరు మెచ్చుకుంటారు కదా, మీ వలన పిల్లలంతా బాగా చదివారు అని. కానీ ఆ ఫలితాన్ని ఆమెది కాదు అది. అంటే ఆమెను భగవంతుడు ప్రోత్సహించాడు. భగవంతుని యొక్క ఆ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ దీనిని ఆమె తీసుకొని పిల్లల్ని ఆ విధంగా తీసుకొనొచ్చింది. కాబట్టి ఇది పూర్తిగా కూడా ఆ భగవంతుని యొక్క సంకల్పమే. కాబట్టి అలాగ వచ్చిన ఆ ప్రతిఫలాన్ని మనము ఆశించకూడదు. భగవంతునికే కృష్ణార్పణం అని ఆయనకు అర్పించడమే ముఖ్యము. అలాగా కర్మఫల త్యాగం, సన్యసించడం, పరిత్యజించడం. అలాగా మనము ఎదురు చూడకూడదు. ఒక పని చేస్తున్నాము, ఆ పనికి మనకు ఆ ఫలితం రావాలి అని అట్లాగా ఎదురు చూడడము ఇదే ఉండకూడదు. ఇప్పుడు సాధారణ భౌతిక విషయం కూడా తీసుకోండి. మనం ఇంటిలో కూడా ఏదన్నా కుకింగ్ చేసామనుకోండి, ఆ రోజు అందరినీ అడుగుతాము. ఈ వంట చక్కగా ఉందా? బాగొచ్చిందా? ఎందుకు? వాళ్ళు బాగుంది అంటే ఆ తృప్తిని పొందడానికి. అంటే ఇది భౌతికపరమైనటువంటి తృప్తి. అది ఎంత ఆ రోజుకి అంతే. ఇంక మళ్ళీ అది జన్మలు జన్మలు గుర్తుండే విధం లాంటి విషయం కాదు. అదే మనము భగవంతుడు ఇక్కడ ఏం చేశాడు చెప్పారు? భక్తియుక్తమైన కర్మలు కూడా చెయ్యి అన్నారు. ఆ యొక్క భగవంతుణ్ణి భక్తియుత సేవలో ఉన్నప్పుడు ఆ ఆధ్యాత్మిక ఆనందమే వేరు. ఇలాంటి భౌతిక అయినటువంటి విషయంగా అది ఉండదు. కాబట్టే భగవంతుడు ఇక్కడ ఆ విషయాన్ని చెప్పారు. కానీ ఇక్కడ అర్జునునికి సందేహం వచ్చేసింది. ఇలాగా కర్మ ఫలత్యాగం చెయ్యాలా? లేకపోతే భక్తియుక్త సేవలో ఉండాలా? ఏది ఉత్తమం రెండింటిలో అంటూ అర్జునుడు భగవంతుణ్ణి అడగడం జరిగింది. అప్పుడు భగవంతుడు ఈ యొక్క 5.2 శ్లోకాలో శ్రీ భగవాన్ ఉవాచ సన్యాసః కర్మయోగచ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఇక్కడ భగవంతుడు అర్జునికి చక్కగా వివరిస్తున్నారు. ఏం చెప్తున్నారు? ఓ అర్జున, ఈ విధమైనటువంటి కర్మ పరిత్యాగము కానీ లేకపోతే భక్తియుత సేవలో ఆ యొక్క త్యాగం కానీ రెండు ముక్తినిచ్చే విషయాలే. కానీ కర్మ ఫలాన్ని త్యాగం చేయడం కన్నా భక్తియుత సేవలో నెలకొనడం అనేది చాలా ఉత్తమమైన విషయం అంటూ భగవంతుడు అక్కడ వివరించి చెప్తున్నారనమాట. ఎందుకు అలాగా అంటే ఈ కర్మ ఫల త్యాగము అనేది ఏమి? మనము మానవులందరము కూడా ఇంద్రియ తృప్తి కోసమే ఆ యొక్క ఇంద్రియ ప్రీతి కోసమే మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. హ్మ్. ఈ కనీసము ఇప్పుడున్నటువంటి ఈ జన్మ అనేది మనము గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితము అన్న విషయాన్ని కూడా చాలా మందికి తెలియదు. కరెక్టే కదా! మనం ఈ యొక్క జన్మను పొందాము అంటే, పోయిన జన్మలో ఎంతటి పుణ్యం చేసి ఉంటే ఈ యొక్క మానవ జన్మను మనం పొందాము. లేదంటే ఏదో జంతువుగానో, ఒక పురుగుగానో, ఒక కీటకంగానో అలాగ జన్మించి ఉండేవాళ్ళమేమో. కాబట్టి అది కూడా మనకు తెలియదు. కానీ ఈ మానవ జన్మ తీసుకున్నాక, ఈ దేహం వలన మనం ఎన్ని బాధల్ని కష్టాల్ని, క్లేశాలను అనుభవిస్తున్నాం. ఈ శరీరానికే ఆ బాధ అంతా. ఆత్మకు లేదు. ఈ ఆత్మ అనేది ఈ శరీరానికి అధిపతిగా ఉన్నది. కానీ దాని నియంత్రణ ఏమీ ఉండదు. ఆత్మ నియంత్రణ ఏమీ ఉండదు. ఈ శరీరమే అన్నీ అనుభవిస్తది. కష్టమైన, సుఖమైన, దుఃఖమైన, బాధలైన అన్నింటినీ ఇదే అనుభవిస్తది. కాబట్టే ఆత్మను మనము తెలుసుకోవాలి. ఆత్మని పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడు మనమొచ్చి ఈ యొక్క దేహాన్ని కూడా మనము లెక్క చేయము. అంత ఇదిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కష్టాలతో ఉండేటువంటి ఇలాంటి శరీరం కోసము, అలాంటి ఆ యొక్క దేహ తృప్తి కోసము, ఆ ఇంద్రియ తృప్తి కోసము మనం ఎందుకు దాని మీద ప్రీతిగా ఉండాలి? హ్మ్.
అందుకనేసే భక్తియుక్త సేవలో నెలకొను అర్జున అంటూ భగవంతుడు అక్కడ చెప్తున్నారు. ఆ భక్తియుక్త సేవలో ఉండడం వలన మనము భవబంధాల నుండి మనము వాటి నుంచి విముక్తులవుతాము. అంటే మనకి టు మనసు బాగలేదనుకోండి, మనము ఎవరి దగ్గరన్నా కూర్చొని ఆ యొక్క విషయాలను షేర్ చేసుకోవడం వల్ల మనసు ఇంకా ఎక్కువగా బాధించబడతది. అంటే కొద్దిసేపు మనం మనశ్శాంతిని పొందుతాము. కానీ ఇంకా ఎక్కువగా వా వారి వద్ద తెలుసుకోవడం వల్ల వాళ్ళు మంచి స్నేహితులైతే ఓకే. వాళ్ళు ఇంకా కూడా లేనివి కొన్ని విషయాలను ఇంకా తెలియచేసి ఇంకా బాధను గురిచేస్తది. అదే మనసు సరిగా లేనప్పుడు మనము భగవంతుని పూజా మందిరం దగ్గర కూర్చొని, ఇలాంటి కష్టాలు నాకెందుకు ఇలాగా అవుతున్నాయి? నాకిలాగ నివృత్తి లేదా? నేను నీ నామాన్ని జపిస్తాను ఈ నిమిషము అంటూ భగవంతుని తలుచుకుంటూ ఆ నిమిషంలో మనము భగవంతుని ధ్యానంలో ఉన్నామనుకోండి, అన్నీ పటాపంచలైపోతాయి. అంటే మనసు అంత తేలికయ్యి అంటే అక్కడ మనము దేహానికి కాదు ఆనందాన్నివ్వడము. ఆత్మకు ఆనందాన్నిస్తాం గాబట్టి, అంత పటాపంచలయ్యి చక్కగా ఇదవుతది. అందుకే మనము ముఖ్యంగా భగవంతుణ్ణి చక్కగా అవగతం చేసుకోవాలి. శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధులో 1.2.256 ఆ యొక్క దీంట్లో ఒక శ్లోకాన్ని చెప్తూ ప్రాపంచికతయా బుద్ధ్యా హరిసంబంధి వస్తునః ముముక్షుభిః పరిత్యాగః వైరాగ్యం పల్గు కథ్యతే. అంటే ఎవ్వరైనా కానీ కృష్ణ చైతన్యంలో లేకుండా ఈ కర్మ పరిత్యాగం అలాగ చేస్తే ఎవ్వరు సంపూర్ణులు కాలేరు. ఎలాగా అంటే మానవులంతా కూడా ముక్తిని పొందడానికి ఉత్సాహంతో ఉంటారు. అంతేకాని భగవంతుని తలుచుకుంటూ ఆ యొక్క మరణ సమయంలో కూడా మనము ఆ భగవాన్ నామస్మరణ చేస్తూ భగవంతుని వద్దకు వెళ్ళిపోయి ఆయనకు సేవకులవుదాము అని ఉండము. ముక్తి మార్గాన్ని ఎంచుకుంటాం. ముక్తి పొందితేనే మనము ఇది అవుతామని. కానీ ఆ ముక్తి మార్గం కూడా ఒక విషయమే. అలాగా ముక్తిని పొందాలి అనుకుని చాలామంది ఏం చేస్తారు, ఆ భగవంతుని యొక్క విషయాలనన్నింటినీ కూడా అవగాహన చేసుకోలేకపోతున్నారు. అంటే ఇప్పుడు భగవంతుని యొక్క ముఖ్య విషయాలన్నీ ఎందులో ఉంటాయి? భాగవత గ్రంథంలో ఉంటాయనుకోండి. ఆ భాగవత గ్రంథాన్ని కొంతమంది చదివి దానిని అనుభూతం చేసుకోలేకపోతున్నారు. ఎలాగా? హేతువాదంతో ఇదంతా కూడా భౌతిక కల్పనలే, కాల్పనిక కల్పనలతో ఇవన్నీ కూడా వచ్చి ఉన్నాయి అనుకోని ఆ భగవంతుని గురించి అవగతం చేసుకోలేకపోతున్నారు కాబట్టి, ఇంకా దాన్ని పరిత్యజించేస్తారు. ఇంకా దాన్ని చదవడానికి ఇదవ్వరు. అలాంటి పరిత్యాగం అంతా కూడా పరిపూర్ణము కాదు అని మనకి శ్రీల రూప గోస్వామి ఆ యొక్క శ్లోకాల్లో చెప్తూ ఉన్నారు. మరి పరిపూర్ణత్వమైనటి సత్యం ఏమిటి? ఆ భగవంతుని గురించి రూప, గుణ, లీల విశేషాలన్నింటినీ కూడా మనము తెలుసుకోవాలి. అనుభూతము అనర్చుకోవాలి. హ్మ్. ఆ భగవత్ విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అలాగ తెలుసుకోవాలి అంటే మనము భక్తియుత సేవ చేస్తే కానీ మనము అలాంటి పరిపూర్ణలుగా మనము కాలేమనమాట. ఓకే. ఇక భగవంతుడు అర్జునునికి ఇంకా వివరంగా ఇస్తూ, "ఓ గొప్ప బాహువులు కలిగినటువంటి అర్జున, ఈ కర్మ ఫలాలున్నాయి కదా! అంటే ఒక పనిని చేస్తే దాని యొక్క ఫలితము. మనం జీవితంలో ప్రతి దైనందిన కార్యంలో ఏదో ఒక కార్యం చేస్తూ ఉంటాము. ఆ ఫలితాలను పొందుతూ ఉంటాము. అలాంటి ఆ కర్మ ఫలితాలను ద్వేషించడం కానీ, వాంఛించడం కానీ, ఎవరైతే చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళు సన్యాసిగా తెలియబడతారు. అంటే సన్యాసం అంటే అన్నీ ఆత్మ గురించి చక్కగా భగవంతుని గురించి అంతా తెలుసుకున్న మహాత్ములుగా చెప్పబడతారు. అలాంటి వాళ్ళుగా చెప్పబడతారు. ఎలాగా? ద్వేషించకూడదు, వాంఛించకూడదు కర్మ ఫలితాలను. అలాగా ఉన్నప్పుడు ఆ యొక్క భౌతిక బంధనాల నుంచి విడిపడిన వాళ్ళు అవుతారు
అర్జున అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏమిటి అంటే ఒక ఉదాహరణ ఏమి అంటే ఇప్పుడు ఈ యొక్క ద్వేషించడము అంటే ఏమిటి? కర్మ ఫలాలను ద్వేషించడము అంటే మనం గత జన్మలో చేసుకున్నటువంటి పాప కార్యాల వలన మనకి ఈ జన్మలో దుఃఖాలు అనేవి ఏర్పడతాయి. అంత మాత్రాన ద్వేషించడం భగవంతుడిని కూడా, అయ్యో నేనేం పాపం చేయలేదు కానీ నాకెందుకు ఇలాంటి కష్టాలు అంటూ ద్వేష భావంతో ఉండడం. అది భగవంతుని యొక్క విషయం కాదు కదా! మనము చేసుకున్నటువంటి ఆ కర్మ ఫలితాలే మనకి ఈ జన్మలో అలాంటి క్లేశాలకు కారణమవుతున్నాయి. కాబట్టే అలాంటి విషయం వచ్చినప్పుడు మనము సమతుల్యంలో ఉండాలి. ద్వేషించకూడదు. కష్టాలొచ్చినప్పుడు ద్వేషించడము, సంతోషం వచ్చినప్పుడు ఆనందపడిపోవడం అలాగా ఉండకూడదు. అలాగే ఒక పని చేశాము, వెంటనే ఆ యొక్క ఫలితాన్ని వాంఛించడం. ఒక స్నేహితుడున్నాడు. అతడు ధనవంతుడు. ఇంకొక స్నేహితుడు బీదవాడు. బీదవాడు అంటే కొద్దిగా ఆర్థిక పరిస్థితులు ఇదిగా ఉన్నవాడు. అతనికి సహాయం చేశాడు. సహాయం చేసినంత మాత్రాన ఇంత ఆస్తిపరుడుగా ఉన్న ఈ స్నేహితుడికి తగ్గిందేమీ లేదు. కానీ ఇచ్చేశారు. కానీ మనసులో ఆ యొక్క ఇచ్చిన ఆహ్, ధనం మళ్ళీ తిరిగి వచ్చేస్తుందా అని ఆశించడం అన్నమాట. అలాంటి ఆశను కూడా ఉంచకూడదు. అందుకే ద్వేషము ఉండకూడదు. ఆ కర్మ ఫల త్యాగం చేసిన దీంట్లో ఆ యొక్క వాంఛించడం అనేది ఉండకూడదు. ఇలాంటివన్నీ లేని వారే ఈ భౌతిక బంధాల నుంచి సులభముగా గట్టెక్కగలుగుతారు. ఇలాంటివి ఎవరు తెలుసుకోగలుగుతారు? భక్తులు మాత్రమే. భగవంతుని యొక్క భక్తియుత సేవ చేస్తున్న వాళ్ళు మాత్రమే దీనిని గ్రహించగలుగుతారు. ఒక వృక్షం ఉన్నదనుకోండి. ఆ వృక్షానికి కొమ్మలుంటాయి, ఆకులుంటాయి, పువ్వులుంటాయి, కాయలుంటాయి, పళ్ళు ఉంటాయి కదా! ఇన్ని ఉన్నప్పుడు అవన్నీ కూడా ఆ వృక్షానికి వేరుగా ఉంటాయా? కాదు. ఈ చెప్పినవన్నీ కూడా ఆ వృక్షంలో మిళితమై ఉన్నాయి. అంటే చెట్టు వేరు, ఈ కాయలు, పళ్ళు ఇవన్నీ వేరు కాదు. అందులోనే మిళితమై ఉన్న విషయము. అదే విధంగానే మనము భగవంతుడు, మనము వేరు కాదు. ఆయన యొక్క అంశలం మనము. గుణరీత్యా ఆయన యొక్క అంశాన్ని అలాగే పుణికి పుచ్చుకొని వచ్చిన వాళ్ళం. కానీ ఎప్పుడైతే ఈ భౌతిక విషయాలకు అటాచ్‌మెంట్ అయిపోయామో, మాయకు లోబడిపోయామో, ఆ గుణం కూడా మనకి కొన్నిసార్లు మనల్ని మాయ చేత కప్పివేసి, భగవంతునితో ఆ గుణరీత్యా సమం కూడా తీసేస్తున్నది. కానీ ఇది భక్తులైనటువంటి వాళ్ళు గ్రహించగలుగుతారు. మనం భగవంతుని పిల్లలము. ఆయన గుణరీత్యా మనము ఆయనకు సమానమైన వాళ్ళము. కానీ గుణరీత్యా భగవంతునితో మనం సమంగా ఉండవచ్చు. కానీ పరిమాణంలోనూ, శక్తిలోనూ భగవంతునికి ఎప్పటికీ మనము సమానులము కాము. భిన్నంగానే ఉంటాము. భగవంతుని యొక్క శక్తి మనకు మనకు కొద్ది మాత్రం కూడా లేదు ఆయన శక్తిలో. కాబట్టి ఆ భగవంతుని భక్తి తెలుసుకున్న వాళ్ళు మాత్రమే భగవంతుడు ఒక చెట్టుకు మొదల్లో నీరు పోస్తే ఎలాగా చెట్టంతా కూడా ఆ శక్తిని పొందుతదో, ఆ యొక్క విషయాన్ని మనము లాస్ట్ అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం వివరంగా. ఆ విషయాన్ని హ్మ్, భక్తులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు భగవంతుని యొక్క పార్షదులు ఉంటారు కదా! అంటే ప్రతి యుగంలో కూడా భగవంతునితో పాటు వచ్చి, తర్వాత భగవంతునితో పాటు ఆ ధామానికి వెళ్ళిపోతారు. అలాగా భగవంతుని యొక్క పార్షదులే అలాగ వచ్చి ధామానికి వెళ్ళిపోతూ ఉంటే, సాధారణంగా మన మానవులమైన మనం ఏం చేస్తాము? ఎవరైనా మరణిస్తే భగవంతునిలో ఐక్యమైపోయారు అని చెప్తారు. అది అస్సలు అలా చెప్పాల్సిన విషయం కాదు. భగవంతునిలో ఎవ్వరూ ఐక్యం కారు. భగవంతునిలో ఎవరైనా కానీ భక్తులు అలాంటి వారు కూడా ఆయన వద్దకు చేరుకుంటారు కానీ, భగవంతునిలో ఐక్యమైపోయారు అంటే భగవంతునితో సమానులా వారు. కానీ అలాగే చెప్తుంటారు. అదే విధంగా
ఎవ్వరు మరణించినా భగవంతునిలో ఐక్యమైపోయాడు అనే ఆ పదమే చెప్తారు. ఇంకొకటి ఆర్ఐపి, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్తూ ఉంటారు. ఆ పదం కూడా అసలు అది కరెక్ట్ కాదు. ఆర్ఐపి అంటే మన మనం తెలుసుకుంటున్నాము. మన దేహమే నశించిపోయింది, మట్టిలో కలిసిపోయింది, బూడిదైపోయింది. ఆత్మ అది ఇంకొక దేహాన్ని వెతుక్కొని ఆ సూక్ష్మ రూపంలో వెళ్ళి ఇంకొక దేహాన్ని పొందుతూ ఉంది. మరి ఆత్మ చనిపోలేదు కదా అక్కడ. అలాంటప్పుడు మనం ఎందుకు ఎవరైనా చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ అంటే ఆ ఆత్మకు శాంతి కలుగుగాక అన్న విధంగా చెప్తాము. ఆత్మకు శాంతి ఎక్కడుంటుంది? అది ఉండదు. నిత్య నూతనము, శాశ్వతమైనది, పురాతనమైనది. దేని చేత చంపబడదు. అలాంటప్పుడు మనము ఆ ఆర్ఐపి అనే పదాన్ని మనము వాడకూడదు. ఎందుకంటే భగవంతుని భక్తులు కూడా ఆయనతో పాటు వస్తారు. ఆ యొక్క యుగం గడిచిందనుకోండి, తరువాత భగవంతునితో పాటు ధామానికి వెళ్ళిపోతారు అంతే. ఆ ఐక్యమైపోవడము అనే ఆ కాన్సెప్ట్ అంతా కూడా అది మనము చెప్పుకోకూడదనమాట. తర్వాత ఇంకా భగవంతుడు చెప్తున్నారు, "ఓ అర్జున! భక్తియుత సేవలో నెలకొని లేకుండా ఇలాంటి కర్మలన్నీ త్యాగం చేశాము అనేది ప్రయోజనం లేని విషయము" అంటే ఇక్కడ చెప్తున్నారు. అంటే మనము సాధారణంగా ఏ పని చేస్తే కూడా కృష్ణార్పణమస్తు అని ఇది చేసేస్తాం. అంటే ఎలాగా? ఎవరింటి నుంచో మనం ఏదో ఒక వస్తువు, పదార్థం తెచ్చాము. దానిని ఇతరులకు ఇచ్చేసి కృష్ణార్పణమస్తు అంటాము. అక్కడ ఫలితము మనది కాదు కదా అది. ఎవరిదో తెచ్చాము, ఇచ్చాము. దాన్ని కూడా భగవంతుని పేర కృష్ణార్పణమస్తు అంటాం. అలాగే ఒక ధనికుడు ఉన్నాడనుకోండి. అతడు ఆ యొక్క భగవంతుని యొక్క ఇదే అంటే భగవంతుని భక్తియుత సేవ చేయడు, ఏం చేయడు. కానీ అతడు దాన ధర్మాలు చేసి అందరి నోటంట పుణ్యాత్ముడు, అలాగ ధర్మాత్ముడు అని పేరు పొందుతాడు. కానీ అన్ని చేసినా కానీ అతడు భక్తియుత సేవ చేయలేదు. భగవంతుణ్ణి గుర్తించలేదు. మరి అలాంటప్పుడు అతడు మరణం తర్వాత ఏమవుతాడు? పుణ్యలోకాలకి వెళ్ళవచ్చు. పుణ్యలోకాల్లో కొన్ని రోజులు ఉండి ఆ యొక్క పుణ్యమంతా తీరిపోతే తిరిగి అతడు ఈ లోకంకి వచ్చి పడతాడు. అదే ఇది భక్తుడుగా ఉన్నటువంటి వాడు ఏదైనా కానీ భ భగవంతుని యొక్క ప్రీత్యర్థము ఇతరులకు ఇచ్చినా కానీ తర్వాత దానిని ఏమీ మనసులో ఉంచుకోడు. అంటే ప్రతీది భగవంతునిది, భగవంతుని వస్తువు భగవంతుని యొక్క భక్తులకే మనం ఇస్తున్నాము అని గ్రహించగలుగుతాడు. కాబట్టి ఇక్కడ అలాగా ఎప్పుడు కూడా ఆ కర్మ ఫలాలను భక్తియుత సేవ లేకుండా చేస్తే కూడా ప్రయోజనం ఉండదు. భక్తిలో ఉంటూ చేసిన వాళ్ళు ఆ యొక్క బ్రహ్మస్థితిని, పరబ్రహ్మాన్ని పొందుతారు. మరి ఇంతవరకు మనం భక్తియుత సేవ అంటున్నాం కదా! ఏమిటి భక్తియుత సేవ? భగవంతుణ్ణి మనసారా ఆరాధించడం, భగవంతుణ్ణి మనసారా కీర్తించడం. మనం ప్రతిరోజు మన ఇంటిలో భగవంతునికి నారద మహర్షి పంచరాత్రక అనే ఆ యొక్క పూజా విధానాన్ని తెలియచేశారు గ్రంథంలో. ఆ యొక్క విధానం ఎలాగా? భగవంతుని నిత్యము మనము ఉదయాన మంగళహారతి సమయంలో భగవంతుని యొక్క మేల్కొల్పాలి. అలాగ మేల్కొల్పినప్పుడు ఆయనకు చక్కగా గంటను మోగించి మేల్కొల్పి తర్వాత ఆ సుగంధ ద్రవ్య భరితమైనటువంటి ఆ యొక్క అగరబత్తులు దానిని వెలిగించి ఆయనకు ఆరాధన చెయ్యాలి. తర్వాత నేతి దీపంతో చక్కగా హారతి ఇవ్వాలి. ఆ నేతి దీపం హారతి తరువాత శంఖం ఉంటే అందులో జలాన్ని పోసి ఆయనకు అభిషేకం చేస్తున్న అనుభూతిని పొందుతూ ఆ శంఖంతో మనము ఆరతి ఇవ్వచ్చు. ఆ శంఖం నీరు కదా ఆయనకు అభిషేకం చేస్తున్న ఫీల్ పోతుంది కదా! కాబట్టి మనము వస్త్రముతో ఒక తెల్లటి వస్త్రంతో దానిని కూడా భగవంతునికి చూపిస్తూ ఆరతి చేసినప్పుడు స్నానం అయ్యాక వస్త్రంతో మనం తుడుస్తాం కదా! ఆ యొక్క అనుభూతిని పొందవచ్చు. తరువాత చక్కగా ప్లేట్‌లో పువ్వులను ఉంచి ఆ పువ్వులతో ఆరతి ఇవ్వవచ్చు. చివరగా తామర అదే భగవంతునికి వింజామర అంటాం కదా! ఆ యొక్క చామర దానితో
చక్కగా సేవ చేస్తూ మనము ఆనందాన్ని పొందొచ్చు. ఇవన్నీ కూడా నారద మహర్షి పూజా విధానంలో మనకు తెలియచేశారు. ఇవన్నీ మన ఇంటిలో ప్రతిరోజు చేసి చూడండి. ఎంతటి ఆనందాన్ని పొందుతామో. ఆ ఆనందం అనేది ఈ భౌతిక ఇంద్రియ సుఖంలో మనం అనుభవించే ఆ ఆనందంలో కన్నా ఇది ఎన్నో వేల రెట్లు ఆ రోజంతా కూడా మనకి హృదయం అంత ఆనందంతో ఉంటది. ఇలాగా పూజా విధానం చేయడం. తర్వాత భగవంతునికి ప్రతిరోజు భోగ అర్పించడం. ఇవన్నీ కూడా భక్తియుత సేవ కిందకు వస్తాయి. ఆయన గ్రంథాలను పఠించడము, మనకు శక్తి మేర ఇతరులకు తెలియచేయడము, ఇవన్నీ కూడా భక్తియుత సేవ. కాబట్టే భగవంతుడు ఇలాంటి భక్తియుత కర్మలను చేయండి. దాని ఫలితం అనేది ఎన్నో రెట్లు మనకి మన హృదయంలో ఉండే ఆ మలినాలనంతా కూడా పోగొట్టే మనల్ని ఇది చేస్తది. కానీ కొంతమంది హేతువాదులు ఉంటారు కదా! వాళ్ళు ఇవన్నీ కూడా చేయరు. వాళ్ళు గ్రంథాలను చదువుతారు. బాగా మహాభారతం, భాగవతం వాటినన్నీ చదువుతారు. ఆ చదివిన దానిని వాళ్ళు అనుభూతిని పొందలేరు. కాబట్టి వాళ్ళు ఎంత చదివినా కానీ బ్రహ్మం అంటే ఏమిటి? పరబ్రహ్మ అంటే ఏమి? భగవంతుడంటే ఎవరు? ఏమి వాళ్ళకి ఆ యొక్క డిఫరెన్సెస్ ఏమి కూడా తెలియదు. హ్మ్. ఇంకా అలాగే వాళ్ళు ఇంకా ఏదన్నా ఉపన్యాసాలు అలాగా చెప్పినప్పుడు కూడా వ్యతిరేక ఇదిగా అందరికీ కూడా ప్రచారాలు చేయడము అలాగ చేస్తారు. కాబట్టి అలాంటి వారికన్నా మనం భగవంతుణ్ణి భగవత్ విజ్ఞానాన్ని తెలుసుకొని భగవంతునితో మనం ఈ యొక్క కర్మలను చేయడం అనేది చాలా గొప్ప విషయమని భగవంతుడు అర్జునుడికి ఇక్కడ వివరిస్తున్నారు. ఇంకా అర్జునుడు వివరిస్తూ అర్జునునికి వివరిస్తూ భక్తి యోగంలో కర్మను చేస్తారు కదా! పనులు భక్తి యోగంలో చేసేటువంటి వాళ్ళు విశుద్ధాత్మలు. హ్మ్. అని అక్కడ చెప్పడం కూడా జరిగిందనమాట. అంటే అలాగ విశుద్ధాత్మలుగా ఉన్నటువంటి ఆహ్, వారు వాళ్ళు మనస్సును, ఇంద్రియాలను అన్నింటినీ కూడా తమ ఆధీనంలో ఉంచుకుంటారు. అలాంటి వాళ్ళేమో అందరికీ కూడా ప్రియంగా ఉంటారు. అదే విధంగా అందరూ అతని పట్ల ప్రియంగా ఉంటారు. అతను అందరి పట్ల ప్రియంగా ఉంటారు. అలాగా అవ్వడము చాలా కష్టమైన విషయం కదా! భౌతిక విషయంలో ఏమి మనకేదైనా లాభమొస్తదా? వాళ్ళని పొగుడుదాము. అలాగే ఉంటారు. కానీ ఇలాగా భక్ భక్తియుత సేవ చేసేవారు వారిని అందరూ ఇష్టపడతారు. అతను అందరి పట్ల సమతౌల్యంతో ఉండి అందరికీ ఇదిగా ఉంటారనమాట. అలాంటి వాళ్ళే ఎప్పటికీ కూడా ఇలాంటి కర్మలకి బద్ధులు కాకుండా ఉంటారు. ఎందుకు? వాళ్ళు భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు అయి ఉంటారు. కాబట్టే వాళ్ళు ప్రతీది కూడా ఏదైనా కానీ భగవంతుని ప్రీత్యర్థం చేయడానికే వాళ్ళు పరితపిస్తారు. కాబట్టే అర్జున ఆ విధంగా ఆ యొక్క కర్మలను చేసే వాళ్ళందరూ కూడా భక్తియుత కర్మలు చేసేవాళ్ళు విశుద్ధమైన ఆత్మలుగా ఉంటారు. వాళ్ళు ఆత్మను శరీరంకి ముఖ్యత్వం ఇయ్యకుండా ఆత్మకు ముఖ్యత్వాన్ని ఇచ్చేవారుగా వాళ్ళు తయారవుతారు. అలాంటి ఆ కృష్ణ చైతన్యంలో ఉండి, ఆ భక్తి భావంలో ఇదిగా ఉండేవాళ్ళు. ఇక ఇక్కడ మనకి ఒక సందేశం వస్తది. ఏమంటే అర్జునుడు కూడా పరమ భక్తుడు కదా! కానీ ఇక్కడ అలాంటి భక్తునితో భగవంతుడు నువ్వు యుద్ధం చెయ్యి అని ప్రేరేపిస్తున్నారు కదా! ఉత్సాహపరుస్తున్నాడు. కానీ అర్జునుడేమో భయంతో నేను యుద్ధం చేయను అంటున్నారు. కానీ ఇక్కడ మనము కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే ఇక్కడ అర్జునుడేమి యుద్ధం చేయడం లేదు. అర్జునుడు భగవంతుని యొక్క సంకల్పం చేత చేయబడుతున్నాడు. ఆ విధంగా యుద్ధం చేసే విధంగా అంతే. ఇగ నేరుగా అర్జునుడే యుద్ధం చేసేసి ఆ యొక్క యుద్ధంలో గెలిచే ఇది కాదు. ప్రతీది కూడా భగవంతుని సంకల్పమే. అక్కడ భగవంతుని సంకల్పం ఏమి? ధర్మాన్ని రక్షించాలి. కౌరవులంతా అధర్మ పరులుగా అక్కడ చేశారు కాబట్టి, ఆ దేనిని రక్షించాలని భగవంతుడు అక్కడ ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి భక్తుడైతే కూడా ఆ యొక్క ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. యుద్ధం చేయడం అనేది నీ ధర్మము. ఆ కర్మ ఫలితాలను ఆశించకుండా చెయ్యి. జయమా? అపజయమా? లేకపోతే మరణమా? లేకపోతే స్వర్గమా? అనేది ఏది
ఆలోచించకు అర్జున అంటూ అక్కడ భగవంతుడు చెప్పిన విషయం అన్నమాట. ఇక మనకి అధ్యాయం 5లో 10వ శ్లోకాలో బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబసా. ఇక్కడ చాలా మంచి శ్లోకం ఇది. ఏమంటే మనము ఆ కర్మలు చేస్తూ ఉంటాం కదా! ఆ పనులు చేసినప్పుడు ఆ ఫలితాలేవో మంచి ఫలితాలు వస్తాయనుకోండి. ఆ ఫలితాలనన్నింటిని కూడా భగవంతునికి ఆయన ప్రీత్యర్థమై నీదే కృష్ణ. ఇప్పుడు మనము నెలంతా కష్టపడతాము. కష్టపడినప్పుడు మనకి జీతం వస్తది కదా! ఆ జీతము మన కుటుంబ పోషణకే. కానీ ఆ కుటుంబాన్నిచ్చింది భగవంతుడే. అలాంటి ఉద్యోగాన్ని కల్పించింది భగవంతుడే. ఆయన సంకల్పమే. లేకపోతే మనకెక్కడి నుంచి అలాగా వస్తది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఆ జీతంలో నుంచి కొద్దిగా తీసి భగవంతుని కార్యార్థమై మందిరాలకు అలాగా మనము దాన్ని వెచ్చించాలి. ఎందుకంటే ప్రతీదీ ఆయన వస్తువే. ఆయన ఇచ్చిన దాన్నే మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఆయనకు అప్పగించాలి ఏదైనా కానీ. ఆ విధంగా మనం ఏ కర్మ చేస్తే కూడా ఆ ఫలితాన్ని ఆయనకు అప్పగించి, ఎలాంటి ఆసక్తి లేకుండా అలాగే ధర్మ విధిగా పనులను నిర్వర్తిస్తూ వెళ్ళిపోతుంటారు చూడు. అలాంటి వాళ్ళు తామరాకు మీద నీటి బొట్టు. ఆ నీటి బొట్టు పడినప్పుడు తామరాకుకు అంటకుండా ఉంటది. కదా! ఎలాగ మనం కదిలిచ్చినా గాని, ఆ నీటి బొట్టు అటు, ఇటు కదులుతది. మళ్ళీ ముత్యంలాగా నిలుస్తది. అంటే, ఆ తామరాకు అంతటి పవిత్రంగా ఆ యొక్క నీటి బొట్టును కూడా అది గ్రహించకుండా అలాగ ఉంటది. ఆ విధంగా తామరాకులాగా మనం కూడా మనం చేసినటువంటి ఆ పాపాలన్నింటి నుంచి కూడా మనము ప్రభావితులవుతాము. అంటే ఆ తామరాకులాగా అంత పవిత్రతను పొందుతాము. అంటే ఆ నీటి బొట్టు పడినప్పుడు దానికి టచ్ కాకుండా ఆ తామరాకు అంత స్తబ్దతతో అది ఉన్నది. ఆ విధంగా మనము ఆ పాపాలన్నీ భక్తియుత సేవ చేసినప్పుడు ఆ పాపాలన్నింటిని పోగొట్టుకొని ఆ తామరాకులాగా నిలుస్తాము అని ఇక్కడ కృష్ణ భగవానుడు అర్జునునికి ఇది చేయడము జరిగిందనమాట. అంటే ఏ కర్మలందు కూడా పాప కర్మలు కానీ, లేకపోతే పుణ్యకర్మలందు కానీ దేని మీద మనము ఆసక్తిని పెట్టుకోకూడదు. చెప్పిన విధంగా పుణ్యం చేస్తే కూడా పుణ్యలోకాలకి వెళ్ళి తిరిగి రావాల్సిందే. కాబట్టి పాప కర్మలను అస్సలు చేయకుండా ఆ భగవంతుని యొక్క భక్తియుత సేవలో ఉంటూ నిత్యము ఆ యొక్క కర్మలను కూడా ఆయనకు అర్పించి ఆ విధంగా ఆ తామరాకులాగా ఉండాలి అని ఇక్కడ చెప్పడం. ఇంకా ఈ దేహం గురించి దేహము, ఆత్మ. ఈ దేహము ఉన్నది చూడండి. ఈ దేహము ఇంద్రియాలకు లోబడే ఉంటది. ఈ దేహానికి ఇదొక పురము అంటే ఒక గృహంలాగా చేసుకొని ఆత్మ అనేది మన లోపల ఉన్నది. దేహం లోపల. ఆ ఆత్మ అనేది ఈ దేహానికి నియంత్రిస్తూ ఉన్న అధిపతి. దేహానికి అధిపతి నియంత్రణ కాదు. ఈ దేహానికి అంటే దేహము అనేది జీవుడు. ఆ జీవుడికి అధిపతిగా జీవాత్మ ఉన్నది. ఆ జీవాత్మలో మళ్ళీ పరమాత్మ ఉన్నాడు. జీవుడు, జీవాత్మ, పరమాత్మ కదా! అంటే ఆత్మ అనేది ఆ దేహంలో ఉండి అధిపతిలాగా ఉంటుంది. కానీ దానికి ఎలాంటి నియంత్రణ అధికారాలు లేవు ఆత్మకు. ఎలాగ ఉంటది? మనం ఏదైనా కర్మలు చేసినా గాని దానిని ప్రేరేపించదు. హ్మ్. అంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? మన దేహం చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా కర్మ ఫలితాలకు కూడా అది ప్రేరణగా ఉండదు. కర్మల్ని అది సృష్టించదు. ఆ ఫలితాలను కూడా అది పొందదు. కానీ అధిపతిగా ఉంటది. దేహానికి అధిపతిగా ఆత్మ అనేది ఉంటుంది. మరి ఇవన్నీ కర్మ ఫలితాలను ఆశించాలని అది అలాగ చేయాలని అవన్నీ ఎలాగ జరుగుతున్నాయి మనకు? అదంతా కూడా ఈ ప్రకృతి త్రిగుణాల వలన ఎక్కువగా రజో తమో గుణాల వల్లనే మనము అలాంటి చెడు కర్మలు చేయడానికి కానీ లేదా సత్వగుణ పరిస్థితులు ఉంటే మంచి కర్మలు చేయడానికి కూడా
మన దేహము అలాగా అలవాటు పడుతుంది. అంటే ఈ ఆత్మ ఏమి జస్ట్ అందులో దాగి ఉన్నది. కాబట్టే మనం దేహానికి కాదు ముఖ్యత్వం ఇవ్వాలి, ఆత్మకి ఇవ్వాలి. ఈ దేహము అంతటి కష్ట నష్టాలకు ఎదురవుతూ ఇదైతూ హ్మ్, ఎలాగా మరణాన్ని పొందేస్తది. కానీ ఆత్మ శుద్ధంగా అలాగే భక్తియుత సేవ చేశామనుకోండి, నిత్యము ఆనందంగా ఉంటూ, ఆత్మ శుద్ధంగా ఉంటూ, ఆ ఆత్మ మనల్ని ఎలాగా మంచి మార్గంలోకి ఇది చేసే విధంగా ఆ యొక్క ఆధిపత్యాన్ని ఇది చేస్తది. ఇలాగా చెడు కర్మలు చెయ్యి, ఎవరినైనా వెళ్ళి మోసపరచు, అలాంటి వాటికంతా అది నియంత్రణలో ఉండదనమాట. అందుకే ఉదాహరణ చెప్తూ, ఒక సముద్ర అలలు ఉంటాయి కదా! అక్కడ ఒక నావ వెళుతూ ఉంటే, ఆ నావ సముద్రపు అలలకి ఎలాగా అటు ఇటు పోట్లకి గురి అవుతది. ఆ విధంగా ఆత్మ కూడా ఈ పైన శరీరం చేసేటువంటి అన్ని కష్ట నష్టాలకు అన్నిటికి కూడా అది నియంత్రించలేదు. ఆటుపోటులను తట్టుకుంటూ అలాగే ఉంటది. కాబట్టి మనము ఆత్మని ఆత్మలో పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకొని మనం ఎంత జాగ్రత్త వహించాలి కదా! దేహానికే ప్రాముఖ్యత ఇస్తాం కానీ ఆత్మను మనము పట్టించుకోవడం లేదు. ఇక అలాంటి ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకోవాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే అది చక్కగా వినమ్రత కలిగినటువంటి వాళ్ళు మాత్రమే అంటే ఆ భక్తియుత సేవలో ఉండి వినమ్రత కలిగిన వాళ్ళు మాత్రమే ఆ సమతౌల్యాన్ని చేయగలుగుతారు. దీనికి కూడా ఒక మంచి శ్లోక 5.18 శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. ఎవరైతే వినమ్రత కలిగిన పండితులుగా చెప్పబడతారో అలాంటి వాళ్ళు అందరినీ సమదృష్టితో చూస్తారు. ఎలాగా? వేద పారంగతుడైనటువంటి బ్రాహ్మణుడిని కానీ, గోవుని కానీ, ఏనుగుని కానీ, చండాలుడిని కానీ, చండాలుడు అంటే కుక్క మాంసం. మొదట శునకాన్ని గాని, ఆ శునక మాంసాన్ని తినేటువంటి చండాలుని కానీ సమదృష్టితో చూస్తారు. అలాగా వినమ్రత కలిగినటువంటి పండితులు. పండితులు అంటేనే ఆత్మదర్శులు. ఆత్మను తెలుసుకున్న వాళ్ళు. ఈ శరీరం నశ్వరం, ఆత్మ ముఖ్యమైనది అని తెలుసుకున్న వాళ్ళే పండితులు. అలాంటి వాళ్ళు అందరినీ సమదృష్టితో చూస్తారు. కానీ ఇక్కడ బ్రాహ్మణుడు, చండాలుడు దేహరీత్యా సమం కాదు కదా! అతని ధర్మం వేరు, ఇతని ధర్మం వేరు. కానీ భగవంతుడు మాత్రము ఇద్దరి హృదయాలలో పరమాత్మగా నిలిచి ఉన్నాడు కదా! అక్కడ భేదభావం చూపించడం లేదు భగవంతుడు. అంటే ఈ యొక్క భేదాలన్నీ కూడా ఎలాగా మనకి ఆ దేహంలో జరిగే పరిణామాలన్నీ ఈ ప్రకృతి త్రిగుణాల వల్లనే జరుగుతున్నాయి. కానీ భగవంతుడి యొక్క ఆ ఆత్మ పరమాత్మగా మన హృదయంలో ఉంది కదా! అది నిత్యమైనటువంటి ఆధ్యాత్మిక స్వరూపం. మన జీవాత్మే ఎలాగంటే అలాగా ఇదైపోతది, గురి అయిపోతుంది. కానీ భగవంతుని యొక్క పరమాత్మగా ఉన్న భగవంతుడు ఆధ్యాత్మికత కలిగిన స్వరూపం. ఇంకా ఈ జీవాత్మ అనేది ఏమిటి? మన ఒక్క శరీరానికే. అంటే నేనున్నానంటే నా ఆత్మ నా శరీరంకి మాత్రమే. కానీ భగవంతుడు ఆ పరమాత్మగా ఉన్నాడు అంటే చీమ నుంచి బ్రహ్మ వరకు కూడా ఆయన అందరి హృదయాలలో పరమాత్మగా ఉన్నాడు. కాబట్టి అలాంటి భగవంతుణ్ణి మనం ఎలాగ గుర్తించాలి? మనం విస్మరించకూడదు భగవంతుణ్ణి ఆ విధంగా. కాబట్టే ఓ అర్జున ఎప్పుడు కూడా జ్ఞానంతో ప్రవర్తించాలి. దానికోసము ప్రియమైనది మనకి పొందామనుకోండి, ఉప్పొంగిపోకూడదు. అప్రియముగా మనం ఇదయ్యామనుకోండి, దుఃఖించకూడదు. ఏదైనా కానీ సమతుల్యంతో తీసుకొని స్థిరబుద్ధిని కలిగి ఎలాంటి మోహాన్ని చెందకుండా ఉండాలి అర్జున. హ్మ్. ఇంకా భగవంతుని గురించి ఎరిగినవాడు, గ్రంథాలు ఇవన్నీ చదివి భగవత్ విజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు పరబ్రహ్మ స్థితిని పొందుతాడు. అంటూ అంటే ఏమి
ఎలాంటి మోహాన్ని కలిగి ఉండకూడదు. స్థిరత్వాన్ని కలిగి ఉన్నవాడు మాత్రమే ఆ భగవంతుని యొక్క పరబ్రహ్మ స్థితిని పొందుతాడు అంటే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక 5.22 శ్లోకాల్లో ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఓ అర్జున, బుద్ధిమంతుడైనటువంటి వాడు ఈ ఇంద్రియాలన్నీ కూడా ఏమి శాశ్వతమైన విషయాలే కాదు, ఆ సంతోషం కూడా అలాంటివి. కాబట్టి అలాంటి ఏ, సంతోషమైన విషయాలలో బుద్ధిమంతుడైనటువంటి వాడు పాల్గొన్నాడు. ఉమ్, ఇవన్నీ కూడా ఆద్యంతాలైనటువంటి విషయాలే. అందుకే వివేకవంతుడైనటువంటి వాడు అలాంటి విషయాల్లో ప్రీతి నొందడు. ఇక్కడ అంటే ఏమి, బుద్ధిమంతుడైనటువంటి వాడు ఇలాంటి ఇంద్రియ సంపర్కాలకన్నిటికీ కూడా లోను కాడు. అలాగా ఒక ఇదిగా మనం ఇక్కడ ఒక స్టోరీని తెలుసుకుందాం. ఇంద్రియ ప్రీతి కొరకు ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదు. అవన్నీ కూడా నశ్వరాలు. కొద్దిసేపు ఆనందాన్ని పొందగలుగుతామేమో ఏ విషయమైనా, కానీ తర్వాత అది శాశ్వతమైనది కాదు. కొన్ని సంవత్సరాలు ఆనందాన్ని అనుభవించవచ్చు అందరితో, కానీ ఎప్పుడు మనం జీవించున్నంత కాలం అలాగ ఉండగలుగుతామా? ఉండము. అదే మనము భగవంతుని గురించి తెలుసుకొని భగవంతు విజ్ఞానంలో ఉన్నామనుకోండి, మన జీవిత కాలము మనము ఆనందమయంతోనే ఉంటాము. అది శాశ్వతమైన విషయంగా. ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు పింగళ. అంటే మీ ఇంద్రియ ప్రీతి కొరకు ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదు. అతడి పేరు పింగళ. అతడు వేద పారంగతుడు, బ్రాహ్మణుడే. కానీ సంగీతము అలాంటి విషయాలలో కూడా ఎక్కువ మక్కువతో ఉండేవాడు. సంగీత విద్వాంసునిగా కూడా ఇదయ్యాడు. అలాంటప్పుడు ఒక రాజు ఆ యొక్క పింగళ అనే బ్రాహ్మణ్ణి పిలిచి, నీవు మా ఆస్థానంలో ఉండి నువ్వు నీ యొక్క విద్వాంస ఇవన్నీ కూడా అందరికీ తెలియపరుస్తూ ఆనందపరచు అని చెప్పేసరికి అక్కడ చేరాడు. అక్కడ చేరి అలాగే రాజు దగ్గర ఉన్నాడు. రాజు అతడు అందరినీ ఆనందపరుస్తున్నప్పుడు అతనికి ఎక్కువ మొత్తంలో ధనం ఇస్తూ ఉండేవాడు. అలాగా ఎప్పుడైతే ఆ ధనము రాగా రాగా ఆ బ్రాహ్మణుడు అన్న బ్రాహ్మణత్వమే పోయింది అతనిలో. ఇంకా ఈ ధనాన్ని చూసేసరికి అన్ని అలవాట్లకు అలవాటు పడ్డాడు. అదేవిధంగా ఒక చండాలురాలైనటువంటి ఒక స్త్రీని చూసి మోహించి వివాహము చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే అలాగా ఆ స్త్రీతో ఉండడం జరిగిందో అక్కడ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా అతన్ని చీదరిస్తారు కదా. అలాగే కాలాన్ని గడుపుతూ, అయితే ఇద్దరు కూడా, ఆమె కానీ అతను కానీ ఎక్కువగా ఇంద్రియ భోగం కోసము అలాంటి వాటికి తపన పొందుతూ వాటిలో ఆనందాన్ని పొందుతూ అలాగ ఉంటూ వారిద్దరు కూడా సంతోషంగా ఉండేవారు కాదు. ఒకరికొకరు ఇష్టపడని విధంగా అలాగ ఉన్న పరిస్థితుల్లో ఒకరోజు ఆ స్త్రీనే ఆ యొక్క పింగళను ఏదో కోపముతో, అక్కడ చూడండి క్రోధము, ఆ క్రోధం వల్ల ఒక వస్తువుతో అతన్ని కొట్టడం వల్ల అతడు మరణించాడు. ఇక ఆ మరణం తర్వాత ఆమె ఆమె కూడా కొన్ని రోజుల తర్వాత ఆమె కూడా మరణించింది. ఇద్దరూ మరణించారు. తరువాత వాళ్ళకి జన్మ ఏమిటి? ఈ యొక్క పింగళ అనే బ్రాహ్మణుడు ఒక రాబందులాగా జన్మించాడు. చూడండి, పతనమైపోయాడా? వేద పారంగతుడై ఉండి అలాగా, కానీ అక్కడ భక్తిని చేయలేదు, భగవంతుణ్ణి విశ్వసించలేదు. ఆ ధనం మిథ్యాహంకారము అలాగయ్యి మంచి జన్మ నుంచి రాబందు జన్మకు వచ్చాడు. ఇంకా అలాంటి బ్రాహ్మణుడితో తోడుగా ఉన్నటువంటి ఆ స్త్రీ ఒక పక్షిగా జన్మించింది. కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఎదురయ్యారు ఈ రాబందు, ఈ పక్షి. ఎదురయ్యేసరికి ఈ రాబందు గుణం ఏమిటి? పక్షిని చేజిక్కించుకుంటది కదా, దాన్ని చంపేస్తుంది. కాబట్టి అలాగా ఆ యొక్క పక్షిని చేజిక్కించుకోవాలని వెళ్ళి దానిని పట్టుకుంది. పట్టుకున్నప్పుడు దాని యొక్క ఆ కాళ్ళ గోళ్లతో అదంతా రక్తసిక్తమయ్యి అది సగ ప్రాణం వదిలిపెట్టే స్థితిలో ఉంది ఆ యొక్క పక్షి. ఇక ఈ రాబందు దీన్ని పట్టుకొని అలాగ తీసుకొని వెళ్తూ ఉంటే క్రింద కొంతమంది, ఒక బ్రాహ్మణుడు మరణిస్తే అతనికి దహన సంస్కారాలు చేయడానికి తీసుకువెళ్తున్నారనమాట.
ఇక అలా వెళుతున్న సమయంలో రాబందు చేతి నుంచి విడిపడిపోయింది పక్షి. నేరుగా ఆ బ్రాహ్మణుని యొక్క మృత కళేబరం మీద పడింది, మరణించింది. అదే సమయానికి ఆ చెట్టు చాటున ఒక బోయవాడు ఉండి ఆ యొక్క రాబందుని బాణంతో వేశాడు. అది కూడా అదే సమయానికి ఆ యొక్క మృతకళేబరమైనటువంటి ఆ బ్రాహ్మణుని శరీరం మీద పడింది. అది మరణించింది. ఎందుకు బాణం తగిలి. ఇక ఇద్దరు మరణించాక ఏమైంది? వాళ్ళు యమపురికి తీసుకువెళ్ళబడ్డారు. కానీ యమధర్మరాజు వీరిద్దరిని చూసి, వీరు ఇక్కడికి రావాల్సిన వాళ్ళు కాదు. వీళ్ళని స్వర్గానికి తీసుకువెళ్ళమని విష్ణుదూతల్ని పిలిచి పంపించేయండి అన్నారు. ఆ ఇద్దరు ఆశ్చర్యపోయారు. హ్మ్. మంచి జన్మలో ఉన్నప్పుడేమో వాళ్ళు రాబందులు ఇలాగయ్యారు. ఇలాగైనప్పుడు వాళ్ళు స్వర్గానికే పోతున్నారు. కాబట్టి అప్పుడు ఆ యొక్క వాళ్ళు స్వర్గానికి వెళ్ళండి అంటే దానికి ఎందువల్ల వారు ఆ విధంగా అయ్యారు అంటే, ఆ మరణించినటువంటి బ్రాహ్మణుడు గొప్ప వేద పారంగతుడు. నిత్యము భక్తియుత సేవ చేస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. శ్రవణము, కీర్తన, స్మరణలతో ఉండేవాడు. అదేవిధంగా ఆయన చనిపోవడానికి ముందు కూడా భగవద్గీతలోని ఈ యొక్క కర్మ సన్యాసం, కర్మలను ఎలాగా పరిత్యజించడం. అలాగ పరిత్యజించి కర్మల కన్నా భక్తియుత సేవ చేయడంలో ఎంత గొప్ప రహస్యం ఉన్నది అని ఆ యొక్క అధ్యాయాన్ని పఠించి ఆయన మరణాన్ని పొందాడనమాట. కాబట్టి దివ్యుడు కదా! అలాంటి వ్యక్తి యొక్క స్పర్శను ఈ యొక్క రాబందు పక్షి తగలడం వలన వీరికి ఆ పుణ్యప్రదమైనటువంటి ముక్తి లభించింది. కాబట్టి ఎంతటి వారైనా కానీ ఏ ధ్యాన యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము అలాంటి వాటిల్లో అష్టాంగ యోగాలు ఎన్నిట్లో ఉంటే కూడా మనము భక్తియుత సేవ చేయకుండా అవన్నీ కూడా నిష్ప్రయోజనమే అన్న విషయము ఈ యొక్క శ్లోకం ద్వారా తెలుసుకున్నాము. ఇక ఎప్పుడైతే కామము, క్రోధము ఇలాంటి వాటినన్నింటి నుంచి విడిపడి హ్మ్, ఉంటారో వాళ్ళంతా ఆత్మదర్శులై ఉంటారు. ఆత్మ సంయమనం కలిగిన వాళ్ళై ఉంటారు. హ్మ్, అలాంటి వాళ్ళే మహాత్ములుగా చెప్పబడతారు. అలాంటి వాళ్ళు చివరి కాలంలో బ్రహ్మ నిర్వాణము పొందుతారు. బ్రహ్మ నిర్వాణం అంటే ఏమి? భగవంతుని ఆ పరబ్రహ్మం నందు ముక్తిని పొందడం అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క ఆహ్, భగవంతుడు భక్తులనంతా ఎలాగ పోషిస్తున్నాడు, ఎలాగా ఆయన తన బిడ్డలుగా ఇచ్చేస్తున్నాడు అనేది సృష్టిలో అన్ని జీవుల్లో కూడా భగవంతుడు తెలియచేసున్నాడు. చాప, మత్స్యము అంటారు కదా! ఆ మత్స్యము అనేది తన పిల్లలు చాప గుడ్లు పెట్టాక, అది పిల్లలయ్యాక, అది దూరంగా వెళ్ళి తన కంటి యొక్క దృష్టితోనే వాటిని పోషిస్తూ ఉంటదట. అంటే దానికి ఎలాంటి ఆపదలు రాకుండా రక్షిస్తూ ఉంటదట. అంటే కంటి చూపుతోనే. అలాగా. ఇక తాబేలున్నది. ఆ తాబేలేం చేస్తది? సముద్రం ఒడ్డున వెళ్ళి మట్టిని తీసి, గుడ్లను పెట్టి, మట్టిని కప్పివేసి, అలాగే సముద్రంలోకి వచ్చేస్తది. వచ్చేసిన తర్వాత అలాగే తన యొక్క ధ్యానం ద్వారా అవి ఇదవుతాయి కదా! అలాగా ధ్యానం ద్వారా అంటే అలాగే కళ్ళు మూసుకొని మనసంతా కూడా ఆ గుడ్ల మీదనే మనసును కేంద్రీకరిస్తది. ఆ విధంగా అది పరిరక్షిస్తదట వాటిని. చూడండి ఎంతటి ఇదో. అదే విధంగా పక్షులున్నాయి. పక్షులేం చేస్తాయి? గుడ్లను పెట్టినప్పుడు దాని యొక్క స్పర్శ దాని మీద తగిలే విధంగా చేసి, వాటిని పొదిగే విధంగా చేసి పోషిస్తాయి. ఆ విధంగానే భగవంతుడు కూడా మనల్నందరినీ సృష్టించి, మనల్నంతా ప్రతి జీవి ఇప్పుడు మనుషులమైన మనము కర్మ ఫలాలు చేస్తున్నాము. కష్టం పడుతున్నాము. ప్రతిఫలాన్ని ఆశించి మనము తింటున్నాం. కానీ వీధుల్లో ఉన్న జంతువులు వాటికి కూడా చూడండి భగవంతుడు ఏదో ఎవరి రూపంలోనో వారికి సహాయం చేస్తున్నారు. వాటికి అందరూ వెళ్ళి అన్నాన్ని పెడుతున్నారు. కాబట్టి పుట్టిన ప్రతి జీవికి ఆయన పోషకుడై ఉన్నాడు. కాబట్టి ఇలాంటి తత్వమే మనము అన్ని విషయాల్లో కూడా కామము, క్రోధము ఇలాంటివి విడిచిపెట్టి ఇదైనప్పుడు మనము అలాంటి బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందుతాము అని ఇక్కడ చెప్పడమైంది. ఇక చివరగా భగవంతుని యొక్క విశేషమైనటువంటి
విషయం ఏమంటే, ఈ యొక్క 29వ శ్లోకాలో చెప్పబడింది. 5.29 భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఇక్కడ ఏమి, ఎవరైతే చైతన్యంలో ఉంటారో, అంటే భగవంతుని యొక్క ఆ కృష్ణ తత్వంలో ఉంటూ భక్తియుత సేవ చేస్తూ ఉంటారో, వారందరూ కూడా నన్ను, అంటే భగవంతుణ్ణి, సర్వ యజ్ఞాలకు, సర్వ నియమాలకు అధిపతిని. యజ్ఞానికి అధిపతి భోక్త భగవంతుడే కదా, అలాగా అనుకుంటారు. ఇంకా సర్వలోకాలకి, దేవతలకి అందరికి కూడా పరమేశ్వరుడు అని తలుస్తారు. సకల జీవులకు శ్రేయోబలాషి, పోషకుడిగా ఉన్నాను అని తెలుసుకుంటారు. అలాగా తెలుసుకొని వాళ్ళు ఈ భౌతిక దుఃఖాల నుంచి విడిపడి మనశ్శాంతిని పొందుతారు. ఇది అందరికీ వర్తించడం కాదు, భగవంతుడు చెప్పడం. ఎవరైతే భక్తియుత సేవలో ఉండి భగవంతుణ్ణి అనుభూతిని పొందుతారో, భగవంతుణ్ణి తెలుసుకుంటారో, అలాంటి వారు ఈ భౌతిక విషయాలన్నింటి నుంచి దూరమయ్యి మనశ్శాంతిగా ఉంటారు. అది అక్కడ చెప్పడం. ఇంకా మనకి భాగవతంలో అంతా చెప్పబడిన విధంగా బ్రహ్మ, రుద్రాది దేవతలందరూ కూడా భగవంతుని యొక్క సేవకులై ఉండి భగవంతునికి నిత్యము సేవిస్తూ, వారందరూ, వారితో పాటు ఇంద్రాది దేవతలు అందరూ నిత్యము ఆయన్ని స్తుతిస్తూ భగవంతుడు దేవాది దేవుడు అనే ఆ సూక్తిని వారే తెలియచేస్తున్నారు. మరి దేవతలు వాళ్ళందరూ అలాగా భగవంతుణ్ణి వారి యొక్క యజమానిగా అలాగా గుర్తిస్తున్నప్పుడు, మనం మానవులము, భగవంతుని చేత సృష్టించబడిన మానవులము, మనం ఎన్ని జన్మలు ఎత్తితే గాని భగవంతుణ్ణి ఆ విధంగా గుర్తించగలుగుతాం. అలాగా అన్ని జన్మల తర్వాత వచ్చినదే మనది ఈ మానవ జన్మ. కాబట్టి ఈ జన్మలోనైనా మనము ఆ భగవంతుణ్ణి సార్థకత చేసుకోవాలి. దేవతలే కే ఒక్కొక్కసారి దుర్లభము భగవంతుణ్ణి తెలుసుకోవాలి అన్నా, ఆయన దర్శన భాగ్యం కలగాలన్నా. మరి మనము ఎంత పుణ్యమో ఈ యొక్క మానవ జన్మ దొరికింది. కాబట్టి భగవంతుడు చెప్పినట్లుగా ఆ కర్మ ఫలాలను త్యాగం చేసినంత మాత్రాన మనము గొప్పవారం అయిపోవం. భక్తియుత సేవ చేయాలి. భగవంతునితో మనము నిత్యము ఆ సంబంధ బాంధవ్యాన్ని ఏర్పరచుకోవాలి. ఆయన యజమాని, మనం సేవకుడు. ఆయన తండ్రి, మనము పిల్లలము. ఆ విధంగా ఆ బంధాన్ని ఏర్పరచుకొని మనము ఇదిగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క కృష్ణ చైతన్యంలో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళంతా కూడా ఆ యొక్క అనుభూతిని, లాభాన్నే పొందుతారు. ఎలాగా? ఇంద్రియాలు ప్లస్ మనసు, షష్టేంద్రియాలు అంటారు. ఇలాంటి వాటినన్నింటి నుంచి దూరులవుతారు. ఇంకా బ్రహ్మ నిర్వాణం, ఇది వరకే చెప్పిన విధంగా అన్నింటినీ, ఆ యొక్క ఇంద్రియాల గుణగణాలు, త్రిగుణాలు, వాటిని అన్నిటికీ అతీతులు అవుతూ ఉంటారు. కాబట్టి ఆ అభ్యాసం చేయడం వలన అలాంటి బ్రహ్మ నిర్వాణాన్ని కూడా పొందుతారు. ఇంకా భగవంతుడు మనకి అష్టాంగ యోగ విధానాన్ని గురించి కూడా తెలియచేస్తున్నారు. కానీ ఈ అష్టాంగ యోగం ఏంది? యమ, నియమ, ధారణ, సమాధి స్థితి, ప్రత్యాహార, ఇలాంటివన్నీ. ఇవన్నీ కూడా ఎలాంటిది అంటే, మనము ఏదైనా ఒక గ్రంథం తీసుకున్నప్పుడు దానికి ఉపోద్ఘాతము అని ఇస్తారు. అంటే జస్ట్ టూకీగా అందులో ఏమున్నాయి ఆ పుస్తకంలో వివరాలు ఇస్తారు. అలాంటిదే మనం ఇలాంటి ప్రాణాయామ కానీ, లేకపోతే ధారణ చేయడం కానీ, ఇలా అంటే అది పరిపూర్ణమైన ఇదిగా అవ్వదు. కాబట్టి అలాంటి అష్టాంగ యోగాలు చేస్తే కూడా మనం పరిపూర్ణ స్థితికి రావాలి అంటే ఒకే ఒకటి, భక్తియుత సేవను పెంచుకోవడమే. భగవంతునితో నిత్యము కనెక్టివిటీలో ఉండడము, భగవంతుని యొక్క గ్రంథాలను విశ్వసిస్తూ వాటినంతా పఠించడము, శ్రవణం చేయడము, భగవంతుని కీర్తించడము, భగవంతుణ్ణి స్మరించడము. ఇదే మనకి మన మనుషులుగా జన్మించినందుకు మన యొక్క సార్థకత.
కాబట్టి ఈ కర్మ సన్యాస యోగంలో కర్మల్ ఫలాలను త్యజించినంత మాత్రాన కూడా మనకి ఏమీ ఇది లేదు. భగవంతుని యొక్క ఆ భక్తియుత సేవలో మనము ఎప్పుడైతే ఇదవుతామో అప్పుడే పురోగతిని సాధిస్తాం. కాబట్టి భగవంతుడు కూడా కృష్ణ భగవానుడు కూడా అర్జునునికి అదే చెప్తున్నారు. భక్తియుత సేవ అంటే అక్కడ భక్తియుత ఏమి? భగవంతునిగా నేను తెలియచేస్తున్నాను. నీవు యుద్ధాన్ని చెయ్యి అర్జున. ఎలాంటి వీటికి నువ్వు మోహానికి గురి కావద్దు అంటూ అక్కడ ఈ యొక్క దీంతో మనకి ఈ యొక్క కర్మ సన్యాస యోగము అంటే ఇక్కడ మనకి చెప్పిన విధంగా బ్రహ్మ బ్రహ్మ కాదు. హ్మ్. అంటే కృష్ణ చైతన్య సహిత కర్మ. అంటే ఆ భగవంతుని భక్తియుత సేవలో చేసేటువంటి ఆ కర్మలే మనల్ని పురోగవృద్ధికి తీసుకొని వెళ్తాయి. ఇంకా మనల్ని గురించి, మన ఆత్మ గురించి తెలుసుకొని, ఆ భగవంతుని యొక్క భగవత్ విజ్ఞానాన్ని పెంపొందించడానికి, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనల్ని ముందుకు తీసుకువెళ్తాయి అని చెప్తారు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ మంత్ర.